వైసీపీ అధ్యక్షుడు జగన్ కి సవాల్గా మారిన నియోజకవర్గాల్లో టెక్కలి ఒకటి. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎలాగైనా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని ఓడించాలని పట్టుదలగా ఉన్నారు జగన్. ఈసారి ఆ నియోజకవర్గంలో పాగా వేయడానికి పావులు కదుపుతున్నారు. టెక్కలిలో కింజరపు ఫ్యామిలీ డామినేషన్ కు చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇక ఆ క్రమంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ని అచ్చెన్నపై పోటీకి దించారు. అయితే ఇంటి పోరుతోనే సతమతమవుతున్న దువ్వాడకు ఇప్పుడు పరిస్థితులు కూడా అనుకూలించడం లేదట. అసలు టెక్కలి వైసీపీలో ఏం జరుగుతుందో మీరే చూడండి. శ్రీకాకుళం జిల్లా టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంటూ రాష్ట్ర రాజకీయాల్లో సైతం తమదైన మార్కు చూపిస్తుంటుంది కింజరపు కుటుంబం. శ్రీకాకుళం ఎంపీగా 4 సార్లు గెలిచి కేంద్ర మంత్రిగా సైతం పనిచేసిన కింజరపు ఎర్రన్నాయుడు టీడీపీ ముఖ్య నేతల్లో ఒకరిగా సిక్కోలు రాజకీయాల్ని శాసించారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి కిల్లి కృపారాణి చేతిలో తొలిసారి ఓటమి చవి చూసిన ఎర్రన్నాయుడు తరువాత 3 ఏళ్లకు రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో ఆయన వారసులుగా తమ్ముడు అచ్చెన్నాయుడు, కొడుకు రామ్మోహన్ నాయుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. 2014 నుంచి అటు శ్రీకాకుళం లోక్సభ స్థానంలో రామ్మోహన్ నాయుడు, ఇటు టెక్కలి అసెంబ్లీ సెగ్మెంట్ లో అచ్చెన్నాయుడు వైసీపీకి కొరకరాని కొయ్యలా తయారయ్యారు. మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అటు అసెంబ్లీలు ఇటు బయట జగన్ ను టార్గెట్ చేయటంలో ముందుంటారు. జగన్ పై ఒంటికాలితో లెగేసి అచ్చెన్న పోలీసు కేసుల వేధింపులకు కూడా గురయ్యారు. అలాంటి అచ్చెన్నను ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేయాలని జగన్ పట్టుదలతో ఉన్నారట. టెక్కలిలో ఈసారి వైసీపీ జెండా ఎగురవేసి అచ్చెన్నను ఇంటికి పరిమితం చేయాలని నిర్ణయించుకున్నారట. వరుస విజయాలతో ఊపు మీదున్న అచ్చెన్నాయుడిపై నిత్యం చిందులేసే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుని టెక్కలి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. మరోవైపు శ్రీకాకుళం ఎంపీగా ఇప్పటికే 2 సార్లు విజయం సాధించి ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న రామ్మోహన్ నాయుడుపై పేరాడ తిలక్ ని పోటీకి దింపింది వైసీపీ. కింజరపు బాబాయ్ అబ్బాయిలకు చెక్ పెట్టాలని చూస్తోన్న జగన్ శ్రీకాకుళం జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. అందులో భాగంగా జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, దువ్వాడ శ్రీను, పేరాడ తిలక్లని జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి పిలిపించుకుని ప్రత్యేకంగా మంతనాలు జరిపారు. ముగ్గురు కళింగ సామాజిక వర్గం నేతలు కావటంతో ఓట్లు చీలిపోకుండా చూసుకోవాలని హితబోధ చేశారట. టెక్కలి నియోజకవర్గంలో 60% కళింగ సామాజిక వర్గం వారి ఉండడంతో ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని హితబోధ చేశారట. గణాంకాల ప్రకారం సెగ్మెంట్ లో వెలమ ఓటర్లు 15%, మత్స్యకారులు 10%, 5% వైశ్యులు, ఇతరులు 10% ఉన్నారు. అందుకే గణనీయంగా ఉన్న కళింగ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత కల్పించింది వైసీపీ. టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థులకు కేంద్ర మాజీ మంత్రి కృపారాణి సహకరిస్తే అచ్చెన్న, రామ్మోహన్లకు ఈజీగా చెక్ పెట్టొచ్చని లెక్కలేసుకుంది వైసీపీ. అయితే అక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. 5 ఏళ్ల క్రితం తాను వైసీపీలో చేరే సమయంలో ఇచ్చిన హామీలేవి అమలు కాలేదని, తనకు కేంద్ర కేబినెట్ హోదా స్థాయి పదవి ఇస్తామని చెప్పి జగన్ మాట తప్పారని డాక్టర్ కిల్లి కృపారాణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన తమకు వైసీపీలో కనీస గుర్తింపు లభించకపోగా అవమానాలు ఎదురై ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. పదవుల దగ్గర ఎక్కడ తాను పోటీకి వస్తానోనని జిల్లా నాయకులు తనను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని ఆమె అనేక సార్లు బహిరంగంగానే తన ఆవేదన వెళ్లగక్కారు. 2009లో కింజరపు ఎర్రన్నాయుడిని ఓడించిన కిల్లి కృపారాణికి కాంగ్రెస్ పెద్దలు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టి గౌరవించారు. అలాంటి నేత వైసీపీలో అవమానాలు సహించలేకపోతున్నారంటూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తనను నమ్ముకున్న వారి కోసం పార్టీ మారానని, కానీ తనకిచ్చిన మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర మాజీ మంత్రి. నువ్వు నా హృదయంలో ఉన్నావు. మీరు నా హృదయానికి దగ్గరగా ఉన్న దంపతులు. నువ్వు ఆనాడు నేషనల్ పాలిటిక్స్లో కంటే రాష్ట్ర రాజకీయాల్లో ఉండుంటే ఈరోజు జిల్లాలో ఏదో స్థాయిలో నీకు పెట్టుండేదాన్ని అనే మాట్లాడారు సీఎం గారు. ఎప్పుడు ఆయనతో కలిసి ఏ సందర్భంలో కూడా నాకు వారు అగౌరవపరచలేదు. ఆయన మీద నాకు ఇంకొక థాట్ రాలేదు. నాకు నా తమ్ముడున్నాడు, అమ్మఒడిలోంచి తమ్ముడు దగ్గరకు వచ్చాను, ఈ అక్కను ఆదుకుంటాడు అనే నేను భావించాను. ఏ రోజు వేరే ఆలోచన అంటూ నాకు రాలేదు. ఈ మాటలన్నీ అనేటప్పుడు కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు. నేను వాళ్ళ నేమ్స్ మీకు ప్రస్తావించాల్సిన కొంచెం వాటర్ ఇవ్వండి.
సో సీఎం గారిని పూర్తిగా నేను నమ్మాను. విలువలు, విశ్వసనీయతకు కట్టుబడిన వ్యక్తి, నాకు గౌరవిస్తారు అని నమ్మాను. రాజకీయాల్లో ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏం చేస్తుందండి? నేను ఒక కేంద్ర మంత్రిని, నాకు చెయ్యాలి అంటే ప్రధానమంత్రి పదవి. వైఎస్ కొడుకు జగన్ ని సొంత తమ్ముడిలా భావించి నమ్మితే తనకు మానసిక క్షోభ మిగిల్చారంటూ కృపారాణి వైసీపీకి రాజీనామా చేశారు. తన భర్త రామ్మోహన్ రావుతో వైసీపీకి బై బై చెప్పేశారు. ఆ పార్టీలో తనకు ఎదురైన అవమానాలు వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా జగన్ కి తండ్రిలానే ఉన్నత భావాలు ఉన్నాయని భావించారని, తనను కృపమ్మ అంటూనే తీవ్ర అవమానాలకు గురి చేశారని ఆక్రోశం వెళ్లగక్కారు. ఫామ్ ఇస్తే బీ ఫార్ములు పెడతారు, దాని ఇంటికి బీఆర్ఓ దాని అని సంబోధిస్తుంది, దాని ఇంటికి వీఆర్ఓ వెళ్ళొద్దు, దాని ఇంటికి ఎంఆర్ఓ వెళ్ళొద్దు, దాని ఇంటికి పోలీస్ ఆఫీసర్ వెళ్ళొద్దు, ఒక ఎస్ఐ వెళ్ళొద్దు, ఆమె వెనకున్న మనుషులు చెయ్యొద్దు. నేనున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 3 సార్లు టెక్కలి గ్రామ పంచాయతీ సర్పంచ్ అండి. ఈయన ఎక్స్ సర్పంచ్. చెప్పండి, ఈ పరిస్థితిలో నేను ఏం కోరుకోవాలి? నేను నాకు పదవే కావాలనుకుంటే అన్ని రాజకీయ పార్టీలు నాకు ఆహ్వానిస్తున్నారే, నాకు ఎవరేమిస్తారు? ఇప్పుడు మోడీ గారిని తీసేసి నాకు ఇచ్చేయాలి, అదే కదా కేంద్ర మంత్రి తర్వాత పదవి, అంతకంటే పెద్ద పదవి లేదు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్ర్యానంతరం బీసీ వర్గానికి చెందిన విద్యావంతురాలైన మహిళ, ఫస్ట్ బీసీ మహిళ, ఫస్ట్ వెనుకబడిన వర్గాలకి చెందిన తొలి మహిళగా యూనియన్ క్యాబినెట్లో అడుగుపెట్టిన వ్యక్తికి ఈ విధమైన గౌరవం, ఈ విధమైన అవమానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యావంతులైన మహిళలందరూ ఒక్కసారి నాకు జరిగిన అవమానాన్ని గురించి మీరు వెనక్కి తిరిగి ఆలోచించండి. జిల్లా ప్రజలు మీ బిడ్డని అంత గౌరవాన్ని ఇచ్చారు. ఒక్కసారి ఓటేసి ఎంపీగా గెలిపిస్తే మీ గౌరవాన్ని నిలబెట్టి కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్ళిన వ్యక్తిని నేను. మీ గౌరవాన్ని, మీ అభిమానాన్ని, జిల్లా ప్రజల అభిమానాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను. అంటే ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోయే ముందు ఇన్ని అవమానాలు భరించాను. మీకు తెలుసు, సీఎం గారు అమ్మఒడి కార్యక్రమంకి వస్తే హెలీప్యాడ్కి రాకుండా ఈ కృపారాణిని ఆపారు. తన ఇబ్బందులను చెప్పుకోవటానికి తాడేపల్లి వెళితే జగన్మోహన్ రెడ్డిని కలవకుండా ఆయన కోటరి అడ్డుకుందని, తనకు 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇవ్వమని కోరుతూ స్పీకర్ సాక్షిగా జగన్ కు లేఖ ఇచ్చినా పట్టించుకోలేదని ఆమె ఆగ్రహంతో ఉన్నారు. టెక్కలి వచ్చిన సందర్భంలో కూడా కృపారాణిని సీఎం హెలీప్యాడ్ దగ్గరకు వెళ్లకుండా అడ్డుకోవటం, ఆ సమయంలో అక్కడే ఉన్న ధర్మాన సోదరుడు కృపాదాస్ కనీసం పట్టించుకోకపోవటం ఆమెను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందంటున్నారు. మరోవైపు ఇటీవలే జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కు తీసుకోవటం కూడా ఆమె యూటర్న్ తీసుకుని కాంగ్రెస్ లోకి వెళ్లటానికి కారణమైందట. కృపారాణి తాజాగా వైఎస్ షర్మిల సమక్షంలో తన మాతృ పార్టీ కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమెని టెక్కలి నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించింది. అచ్చెన్నాయుడుకి టెక్కలి నియోజకవర్గంలో మంచి పట్టుంది. టెక్కలిలో వరుసగా 3వ గెలుపొందటానికి పావులు కదుపుతున్నారు. ఆయన్ను ఎలాగైనా ఓడించాలని చూస్తున్న వైసీపీకి ఇప్పుడు కృపారాణి కూడా ప్రత్యర్థిగా మారటం ఇబ్బందికర పరిణామమే అంటున్నారు. కృపారాణి ప్రభావంతో చీలే కళింగ సామాజిక వర్గం ఓట్లు అచ్చెన్నాయుడికి ప్లస్ అయ్యే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇది చాలదన్నట్టు ఇప్పటికే టెక్కలిలో వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి పోరుతో సతమతమవుతున్నారు. దువ్వాడ శ్రీనికి ఆయన భార్య వాణి కూడా సపోర్ట్ చేయటం లేదు. తనకు టెక్కలి టికెట్ ఇవ్వాలని ఆమె జగన్మోహన్ రెడ్డిని కోరారు. ఆ క్రమంలో వాణిని టెక్కలి ఇన్ఛార్జిగా ప్రకటించిన జగన్ చివరకు శ్రీనివాస్ ని అభ్యర్థిగా ప్రకటించారు. దాంతో వాణి టెక్కలి నియోజకవర్గం నుంచి ఈ నెల 22న నామినేషన్ వేయటానికి సిద్ధమయ్యారు. వైసీపీ బీఫామ్ ఇస్తే సరే, లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానంటున్నారు. మరోవైపు వైసీపీ ఎంపీ అభ్యర్థి తిలక్ కూడా దువ్వాడ శ్రీనికి పెద్దగా సహకరించడం లేదంటున్నారు. ఇలా ఇంటి పోరుతో సతమతమవుతోన్న దువ్వాడ పరిస్థితి కృపారాణి తీసుకున్న నిర్ణయంతో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు తయారైందట. మరి కింజరపు కోటను బద్దలు కొట్టాలని చూస్తున్న వైసీపీ ఆ టార్గెట్ ను మాత్రం రీచ్ అవుతుందో లేదో చూడాలి.